హలో డియర్ ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ అడ్డా వెల్కమ్స్ యూ. ఈ క్లాస్లో మనం స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవన్నీ ట్యాకిల్ చేద్దాం. అంతకంటే ముందు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసేయండి. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ టాపిక్. మన టాపిక్ రాంబన్ సులై హనీ. ఏంటి? రాంబన్ సులై హనీ. సో ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే హనీ అంటే తేనె అని తెలుసు. ఓకేనా? సార్ టాపిక్స్ అన్ని ఇంగ్లీష్లో పెట్టారు, మనం మాకు తెలుగు మీడియం వల్ల కష్టం అవుతుంది. గాయస్, ఒక మాట చెప్తా. సో మీ బెస్ట్, మీ వెల్ విషర్ ఒక మాట చెప్తా. తెలుగు వాళ్ళు ఇక చాలండి. నా టాపిక్ డెలివరీ మొత్తం నేను తెలుగులో చెప్పిన, స్క్రిప్ట్ మాత్రం ఇంగ్లీష్లో చూపిస్తా. మీ మంచి కోసమే. ఎందుకు చెప్తున్నా? మీరు కానిస్టేబుల్ చూస్తున్నారు, గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2 చూస్తున్నారు. మీకు లైక్ ఇంగ్లీష్ మీద ఎన్ని మార్క్స్ ఉన్నాయి? కానిస్టేబుల్ 20-25, గ్రూప్ 4లో 40 మార్క్స్, గ్రూప్ 3, గ్రూప్ 2 చూసుకుంటే 20 మార్క్స్ వరకు కనబడుతున్నాయి. మరి కొన్ని ఒకాబులరీస్ మనకు వస్తాయి. వాటిని మనం ఇలాంటి క్లాస్లో, కరెంట్ అఫైర్స్లో వాటిని మనం టాకిల్ చేద్దాం. మళ్ళీ వాటికి సెపరేట్ క్లాస్ వద్దు. కొన్ని ఒకాబులరీస్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దామని చెప్తున్నా. ఓకేనా? సో ఐ హోప్ నేను ఏం మాట్లాడుతానో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ మీకు రాంబన్ అంటే మీకు ఒక లైక్ ఇదేంటో తెలియదు, సులా అంటే ఏంటో మీకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంబన్ అంటే ఏంటంటే ఇది ఒక జిల్లానండి. ఇది ఒక జిల్లా. ఎక్కడ ఉంటుంది సార్? ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. మరి సులా అంటే ఏంటి సార్ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బేసిల్ ప్లాంట్స్. మరి బేసిల్ అంటే ఏంటి సార్? సో ఒకాబులరా కదా, మీకు తెలుసు అయిపోదాం. తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళు చెప్తున్నా. బేసిల్ అంటే తులసి మొక్కలు. ఏ మొక్కలు? తులసి మొక్కలండి. ఓకేనా? సో రాంబన్ అనే జిల్లాలో ఈ బేసిల్ ప్లాంట్స్ ఇప్పుడు మీకు కనబడుతున్నాయి కదా, తులసి మొక్కలు. ఈ తులసి మొక్కల్ని వాడుతూ ఈ హనీబీస్ అంటే తేనెటీగలతో ఇక్కడ బ్రీడింగ్ చేస్తున్నారు. దేనికోసం? ఈ తేనె కోసం. ఓకేనా? ఈ తేనె 2021లో జమ్మూ కాశ్మీర్లో జిఐ ట్యాగ్ వచ్చింది. ఏ ట్యాగ్ వచ్చింది? జిఐ ట్యాగ్. సార్ మరి జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్, అంటే భౌగోళిక గుర్తింపు. ఈ చట్టం మనకి ఎప్పుడు వచ్చిందంటే 1999లో వచ్చింది. యాక్టివేట్లోకి ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2003లో వచ్చింది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది సార్ అంటే చెన్నైలో మన హెడ్ క్వార్టర్స్ ఉంది. ఫస్ట్ జిఐ ట్యాగ్ ఏంటి సార్ అంటే మనం చూస్తే డార్జిలింగ్ టీ చూడొచ్చు. ఏంటి? డార్జిలింగ్ టీ చూడొచ్చు. ఓకేనా? ఒకసారి ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వచ్చిందంటే దాని మీద వాళ్ళకి మ్యాక్సిమం అథారిటీ ఉంటుంది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఐపీఆర్ ఉంటాయి, 10 years వరకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఎందుకు సార్ ఇప్పుడు మనం రాంబన్ సులై హనీ గురించి మాట్లాడుకుంటున్నామంటే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మంత్లో నేను మన్ కీ బాత్ మీద ఒక స్పెషల్ సెషన్ చేస్తాను. ఓకేనా? మన్ కీ బాత్ మీద నేను స్పెషల్ ఒక సెషన్ చేస్తాను. అయితే నేను లాస్ట్ మంత్లో మీకు క్లాస్ చెప్పా, మనం మన్ కీ బాత్ మీద స్పెషల్గా ఒక ఎపిసోడ్ చేసుకున్నామండి. కావాలని చూడండి, ఎవరైతే క్లాస్ మిస్ అయ్యారో ఇక్కడ చూడండి. సో మనం మన్ కీ బాత్ మీద స్పెషల్గా ఒక సెషనే చేసుకున్నాం. ఎప్పుడు? ఇక్కడ చూస్తే మనం 5th నవంబర్లో మనం మన్ కీ బాత్ మీద ఒక స్పెషల్ డీటెయిల్ రివ్యూ చూసుకున్నాం. అదేంటి? 127th మన్ కీ బాత్. మరి ఇప్పుడు చూస్తే ఇదేంటది? 128th మన్ కీ బాత్ సెషన్. మరి మన్ కీ బాత్ అంటే ఏంటి సార్? మన్ అంటే ఏంటి? మనసు. బాత్ అంటే ఏంటి? మాట. మనసులోంచి వచ్చిన మాటల్ని మన ప్రధాని మోదీ ఈ 140 కోట్ల మంది భారతీయులకు తను చెప్తారన్నట్లుగా. దాంట్లో తిను వెరీ రీసెంట్గా ఏమేమి మాట్లాడాడంటే ఈ రాంబన్ సులై హనీ గురించి మాట్లాడడం జరిగింది. దేని గురించి మాట్లాడాడు? రాంబన్ సులై హనీ గురించి మాట్లాడాడు. చాలా తీయగా ఉంటుందని, దీన్ని మనం వైల్డ్ బేస్ నుంచి తీసుకుంటామని, గెయిన్ వైడర్ రికగ్నిషన్ ఆఫ్టర్ ద రిసీవింగ్ జిఐ ట్యాగ్, ఇవన్నీ విషయాలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఓకేనా? ఈ కాంటెక్స్ట్లో రాంబన్ సులై గురించి కొన్ని మనం నేర్చుకుందాం. ఓకేనా? జమ్మూ కాశ్మీర్, జమ్మూ అనేది ఒక డివిజన్, కాశ్మీర్ అనేది ఒక డివిజన్. ఈ జమ్మూ కాశ్మీర్కి మనకి 2 రాజధానులు కనబడుతున్నాయి. ఒక రాజధాని మనం చూసుకుంటే శ్రీనగర్ చూడొచ్చు. శ్రీనగర్ దేనికి క్యాపిటల్? కాశ్మీర్కి. మరి జమ్మూకి క్యాపిటల్ ఏంటి? సో జమ్మూనే. ఓకేనా? సో ఇలా మనం ఈ 2 క్యాపిటల్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. అయితే దీన్ని ఏమని నరేంద్ర మోదీ కితాబ్ ఇచ్చాడంటే సో రిచ్ టేస్ట్ అని, అరోమాటిక్ అని, హై న్యూట్రిషన్ వాల్యూ అని ఇలా మనకి మాట్లాడడం జరిగింది. ఇది హిమాలయన్ రేంజెస్లో పండుతుంది, చాలా ప్యూరిటీ. సో ఇది మనకి తెలుపు రంగు నుంచి యాంబర్ అంటే లైట్ ఎల్లో కలర్లో మారుతుందని, సో దీనికి 2021లో జిఐ ట్యాగ్ వచ్చిందని, ఇది 1 district 1 product కింద బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ అని ఇవన్నీ మాట్లాడాడు. రేపు పొద్దున మనల్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే వెరీ రీసెంట్లీ రాంబన్ సులై హనీ సీన్ ఇన్ న్యూస్, ఇట్ ఈస్ రిలేటింగ్ టు విచ్ స్టేట్? ఓకేనా? సో డిడ్ ఇట్ గెట్ ఎనీ జిఐ ట్యాగ్స్? వస్తే ఏ ఇయర్లో వచ్చింది? ఇలా మన క్వశ్చన్స్ పడతాయి. ఓకేనా? జిఐ ట్యాగ్ నిన్న మనం ఇంకోటి కూడా మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? ఆదాం చినీ రైస్. ఇది మనకి యూపీలో కనబడుతుంది, మేజర్గా మీర్జాపూర్, లేదు అంటే మనకి చందౌలి, వారణాసి, సోన్భద్ర ఇట్లాంటి డిస్ట్రిక్ట్లో కనబడుతుంది. సో నిన్న మనం దీని గురించి మాట్లాడుకుందాం, ఆదం చినీ రైస్ గురించి.
ఓకేనా. సో ఇది జమ్మూ కాశ్మీర్ మ్యాప్ అన్నట్లుగా. ఈ మ్యాప్లో మనం చూసుకుంటే ఇక్కడ మనకి రాంబన్ డిస్ట్రిక్ట్ కనబడుతుంది. ఓకేనా. ఇది శ్రీనగర్ డిస్ట్రిక్ట్, ఇది జమ్మూ డిస్ట్రిక్ట్. మొత్తంగా జమ్మూ కాశ్మీర్లో 20 డిస్ట్రిక్ట్స్ మనకు కనబడుతున్నాయి. ఓకేనా. ఎస్. సో నెక్స్ట్ ఈ డేటా చెప్పే ముందు నేను మీ అందరినీ మళ్ళీ ఒకే క్వశ్చన్ అడుగుతున్నా. నా క్వశ్చన్ ఏంటంటే వీడియో చూస్తున్న మిమ్మల్ని స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నా. మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తప్ప 5 రాష్ట్రాల సీఎంలు, 5 రాష్ట్రాల గవర్నర్లు, 5 రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యే సీట్స్, 5 రాష్ట్రాల్లో ఉన్న లోక్సభ, రాజ్యసభ సీట్స్ మీకు తెలుసా? మీకు తెలుసా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. తెలిస్తే కింద నాకు తెలుస్తారని కామెంట్ చేయండి. తెలియకపోతే ఇప్పటి నుంచి ఇలా ఏ స్టేట్ వస్తే ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. ఓకేనా. ఇక్కడ మనం క్లియర్ చేసుకుందాం. యాక్చువల్లీ ఇట్లాంటి టాపిక్స్ అన్నీ పాలిటీలో అడుగురు. మీ అందరూ ఎగ్జామ్స్ రాస్తే పాలిటీలో ఏ రాష్ట్రంలో ఎన్ని లోక్సభ సీట్స్ ఉన్నాయి, ఎన్ని రాజ్యసభ సీట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ పడ్డాయి లేదా? అదేదో ఇక్కడ ట్యాకిల్ చేద్దాం. ఓకే. జమ్మూ కాశ్మీర్ చూసుకుంటే మనకి మే టు అక్టోబర్ వరకు శ్రీనగర్ క్యాపిటల్, నవంబర్ టు ఏప్రిల్ వరకు జమ్మూ క్యాపిటల్. మొత్తంగా 20 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ మన లెఫ్టినెంట్ గవర్నర్ అంటే యాక్చువల్లీ ఇది ఒక యూటీ కదా. యూటీ అంటే మనకి ఇక్కడ రాసి ఉంటుంది పార్ట్ 8లో ఆర్టికల్ 239 టు 241 వరకు మనం సెటిల్ అయిపోయి ఉంటుంది. సో ఈ యూటీస్లో దీనికి అడ్మినిస్ట్రేటర్గా ఉండేది ఎవరంటే లెఫ్టినెంట్ గవర్నర్. సో తన ఇక్కడ ఎవరంటే మనోజ్ సిన్హా. ఓకేనా. చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఉమర్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాంగ్రెస్. డిప్యూటీ సీఎం ఎవరంటే మనకి సురీందర్ కుమార్ చౌదరి. ఓకేనా. లెజిస్లేటివ్ సీట్స్ చూసుకుంటే మనకి 90+5 సీట్స్ మనం కనబడితే, లోక్సభ, రాజ్యసభ చూసుకుంటే లోక్సభ 5 సీట్స్, రాజ్యసభ 4 సీట్స్ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ డార్జిలింగ్ మ్యాండరిన్ ఆరెంజ్. డార్జిలింగ్ పేరుతో మనం గుర్తొచ్చింది ఫస్ట్ జిఐ ట్యాగ్ డార్జిలింగ్ టీ. మరి అలాంటిది ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? డార్జిలింగ్ మ్యాండరిన్ ఆరెంజ్. దీనికి ఇప్పుడు జిఐ ట్యాగ్ వచ్చింది. అర్థమవుతుందా? సో మళ్ళీ ఇంకో టాపిక్ ఏంటి? జిఐ ట్యాగ్. ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం? మన రాంబన్ సులై హనీ గురించి. ఇది కూడా మ్యాండరిన్ ఆరెంజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో దీనితో డార్జిలింగ్లో జిఐ ట్యాగ్స్ వచ్చిన ప్రొడక్ట్స్ ఏంటంటే ఇప్పుడు 3కు చేరినాయి. మొదటిది ఏంటి మనకి? టీ. రెండోది ఏంటి మనకి? మిర్చి. ఇదేంటి మనకి? నారింజ. సో ఇలా మనకి 3 ప్రొడక్ట్స్ మనకి దేని కింద వచ్చాయి అన్నట్టుగా జిఐ ట్యాగ్ కింద వచ్చాయి. ఇప్పుడు ఇదే టాపిక్ని మనం డిస్కస్ చేద్దాము. ఓకే. ఇది డార్జిలింగ్. మనకి డార్జిలింగ్ ఎక్కడ కనబడుతుంది? వెస్ట్ బెంగాల్లో వి కెన్ సీ. సో ఈ మ్యాండరిన్ ఆరెంజ్కి సంబంధించిన ఒక సైంటిఫిక్ నేమ్ ఏంటంటే దట్ ఈస్ సిట్రస్ రెటిక్యులేటా బ్లాంకో. సిట్రస్ రెటిక్యులేటా బ్లాంకో అనేది దాని నిక్ నేమ్ అన్నట్లుగా. సో దిస్ ఈస్ ద 3rd ప్రొడక్ట్ ఫ్రమ్ ద రీజియన్. అంటే డార్జిలింగ్ నుంచి వచ్చిన 3వ ప్రొడక్ట్. ఇంతకుముందు ఏమైనా సార్ మనకి ఆబ్వియస్లీ డార్జిలింగ్ టీ ఉంది. నెక్స్ట్ అది డాలి కుర్సాని చిల్లీ అంటే మిర్చి. ఆ ప్రాంతంలో మాత్రమే పండే మిర్చి. దాని పేరేంటి? డాలి కుర్సాని చిల్లీ. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ మ్యాండరిన్ ఆరెంజ్కి వచ్చిందని మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇది ఈ ప్లేస్లో పండాలంటే దీనికంటూ కొన్ని క్లైమేటికల్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాంతం మనకి 600 to 500 మీటర్స్ ఇది మీన్ సీ లెవెల్కి హైట్లో మనకు కనబడుతుంది. ఆబ్వియస్లీ అవన్నీ మనకి శివాలిక్ ప్రాంతం, శివాలిక్ హిమాలయాలకు సంబంధించిన కొండలే కదా, అక్కడ మనకు కనబడుతుంది. యాన్యువల్ రెయిన్ఫాల్ మనం చూసుకుంటే 100 to 120 సెంటీమీటర్స్ మనకు కనబడుతున్నాయి. అండ్ ఫ్రాస్ట్ ఫ్రీ ట్రాపికల్ సబ్ ట్రాపికల్ రీజియన్. ఎందుకు నేను ఈ పదం మాట్లాడుతున్నా అంటే ఒకసారి మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి. సో యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటంటే ఇది మనకి ఏ ప్లేస్లో కనబడుతుందంటే ఇది మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. మీకు చాలాసార్లు చెప్పా నేను ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే గాయస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది దిస్ ఇస్ రియల్ టైమ్ విజువలైజేషన్. మన భారతదేశంలోనే ఎవరు కూడా కరెంట్ అఫైర్స్లో రియల్ టైంలో మనకి క్లాసెస్ చెప్పట్లేదు. అర్థమవుతుందా? ఎస్. సో ఇలా వెస్ట్ బెంగాల్లో మనకి డార్జిలింగ్ ఇక్కడ సెటిల్ అయిపోయింది. సో ఇది మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ అ టర్మ్ దట్ ఈస్ దిస్ ఇస్ సబ్ ట్రాపికల్ జోన్. ఇక్కడ చూడండి ఈ ప్లేస్లో మనకి డార్జిలింగ్ కనబడుతుంది. ఒకసారి మీరు డార్జిలింగ్ని ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మొత్తం కూడా మనకి కొండల మీద లొకేట్ అయిన ఒక డిస్ట్రిక్ట్. ఇది ఈ ప్లేస్లో మాత్రం మనకు పండుతుంది. ఈ హైట్స్ ఎంత సార్ అంటే మనకి 600 నుంచి మనకి 1500 మీటర్ల హైట్లో మనకు కనబడుతున్న కొండలండి ఇవి. ఓకేనా. ఎస్. సో అలా దీన్ని క్లైమేటికల్ కండిషన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. టెంపరేచర్ చూసుకుంటే 10 to 35 degrees సెల్సియస్ కావాలి. ఇక మనం సాయిల్స్ చూసుకుంటే లోమీ సాయిల్స్. ఏం సాయిల్స్? లోమీ సాయిల్స్ని మనం ఇక్కడ వాడుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వచ్చింది కాబట్టి వెస్ట్ బెంగాల్ చూసుకుంటే ఇది మనకి 1947లో ఫామ్ అయింది. క్యాపిటల్ కోల్కత్తా. సో కోల్కత్తా మెట్రోపాలిటన్ చాలా లార్జెస్ట్ మెట్రో. సో దీనికంటూ ఒక సెపరేట్ రైల్వే డివిజన్ కూడా ఉంది. మొత్తం 23 డిస్ట్రిక్ట్స్. తర్వాత చూసుకుంటే
గవర్నర్ ఆనంద్ బోస్, చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ, తర్వాత మనం చూసుకుంటే అసెంబ్లీ సీట్స్ 294, లోక్సభ సీట్స్ 42, రాజ్యసభ సీట్స్ 16, హైకోర్టు వచ్చేసి కలకత్తా హైకోర్టు. ఓకే, ఇలా మనం చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మౌంట్ సెమెరు. ఓకేనా, మౌంట్ సెమెరు ఇది ఒక అగ్ని పర్వతం. ఏంటి అగ్ని పర్వతం అంటే ఇట్స్ అ వాల్కెనో. ఇది ఎలాంటి వాల్కెనో సార్ అంటే స్ట్రాటో వాల్కెనో. స్ట్రాటో వాల్కెనో అంటే తెలుసు కదా మీకు, ఇలా చిచ్చుబుడ్ల కొనికల్ షేప్ ఉంటుంది మనకి, ఇలా కొనికల్ షేప్ ఉండి ఇలా మనకి లావా అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా, సో వెరీ రీసెంట్గా మనం ఎన్ని వాల్కెనోస్ మాట్లాడుకున్నామండి, చాలా వాల్కెనోస్ మాట్లాడుకున్నాం. సో అంతెందుకండి, మనం వెరీ రీసెంట్గా ఇండోనేషియాలో ఇంతకుముందు, సో ఈ మౌంట్ సెమెరు కూడా మనకి ఇండోనేషియాలో కలదు. ఇంతకుముందు ఇదే ఇండోనేషియాలో మనం దేని గురించి మాట్లాడుకున్నాం, మౌంట్ లెబోటాబి లకీ. ఏంటి మౌంట్ లెబోటాబి లకీ మాట్లాడుకుందాం. ఇంకా ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం, మౌంట్ ఫ్యూజియామా మాట్లాడుకున్నాం, మౌంట్ కిలాయు మాట్లాడుకున్నాం. మౌంట్ కిలాయు మనకి ఇక్కడ చూసుకుంటే హవాయి ఆరెంజ్లో, మౌంట్ మౌన లోవా, ఇలా ఎన్నో మాట్లాడుకున్నాం. అంతెందుకు వెరీ రీసెంట్లీ మనం మౌంట్ హేలి గిబ్బి ఎక్కడ కనబడి సార్, ఇది మనకి ఇథియోపియాలో కనబడ్డది. గాయస్ రాస్తుందేమన్నా పిచ్చి రాతలు అనుకుంటున్నారా, ఇవన్నీ కూడా ఇంతకుముందు పోలీస్ ఎగ్జామ్స్లో గ్రూప్స్లో అడిగిన క్వశ్చన్స్, ఆషామాషి వ్యవహారం కాదు. ఓకేనా, అవన్నీ కూడా ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్. హేలిగుబ్బి అయితే ఏకంగా తన పొగని ఆకాశంలో అంటే మన ఎన్వైర్మెంట్లో 13 కిలోమీటర్స్ హైట్లో స్ప్రెడ్ చేసింది. దానివల్ల ఇండియాకి రావాల్సిన కొన్ని ఏరోప్లేన్స్ కూడా ఆగిపోవడం జరిగింది. ఓకేనా, ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మౌంట్ సెమెరు కూడా బద్దలై 13 కిలోమీటర్ రేంజ్లో ఇది ఆకాశంలో స్ప్రెడ్ అయిపోయిందండి. ఓకేనా, ఇలా దీని పొగ 13 కిలోమీటర్స్ వరకు హైట్లో మనకి స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ నేను ఇథియోపియా అని ఒక వర్డ్ రాస్తాం. ఓకేనా, ఇథియోపియా అనే వర్డ్ రాస్తా కాబట్టి ఇక్కడ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ రీసెంట్గా ఇథియోపియా మనకి న్యూస్లోకి వచ్చిందండి. ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే, ఇథియోపియా మన దేశానికి సంబంధించిన దీనదయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, తెలుగులో చెప్పాలంటే దీనదయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ని అడాప్ట్ చేసుకుని మనకి న్యూస్లోకి వచ్చింది. అయితే ఈ కాంటెస్ట్లో రేపు జరిగే ఏ ఎగ్జామ్లో అయినా మనం మాట్లాడుకున్న కరెంట్ అఫైర్స్ వెరీ రీసెంట్గా గ్రూప్ డీలో ఉన్నట్లుగా పడుతుంది. కొంచెం జాగ్రత్త, ఈ కరెంట్ అఫైర్స్ని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న పక్షాన మేము ఇచ్చే మంత్లీ మ్యాగజైన్స్ని కానీ వీక్లీ సెషన్స్ని కానీ ఫాలో అవ్వండి. ఈ పీడిఎఫ్స్ని కూడా తీసుకోండి. ఓకే, ఎస్, ఈ డే ఎన్ఆర్ఎం స్కీమ్ మన దేశంలో 2011లో వచ్చింది. అయితే ఒకప్పుడు ఇది మనకి ఎన్ఆర్ఎల్ఎం, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఉంటుంది. దీనికి డే అనే వర్డ్ మనకి ఎప్పుడు యాడ్ అయిందంటే 2016లో యాడ్ అయింది. యాక్చువల్గా దిస్ ఈజ్ ఎ సక్సెసర్ స్కీమ్ ఆఫ్ స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజన. ఇది మనకి 1999లో వచ్చింది. ఈ స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజనలో మనకి ఇంకొన్ని సబ్ స్కీమ్స్ ఉన్నాయి, ఉప పథకాలు ఉన్నాయి. అది చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది మన దేశంలో 1978లో వచ్చింది. ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే సమీకృత గ్రామీణ అభివృద్ధి పథకం. నెక్స్ట్ మనం చూసుకుంటే, సో ఇదే సెషన్లో మనం చూసుకుంటే ట్రైసెమ్, ఇది మన దేశంలో 1979లో వచ్చింది. ట్రైసెమ్ అంటే ఏంటి, ట్రైనింగ్ రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా, అంటే గ్రామంలో ఉన్న యూత్కి మనం వాళ్ళంతా వాళ్ళు బతికే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి డ్వాక్రా స్కీమ్ వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది, 1982లో వచ్చింది. డ్వాక్రా అంటే ఏంటి, డెవలప్మెంట్ విమెన్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియా, అంటే మహిళా శిశువుల అభివృద్ధి కార్యక్రమం. ఆ తర్వాత చూసుకుంటే మనకి సిత్రా స్కీమ్ వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది, 1992లో వచ్చింది. సిత్రా అంటే ఏంటి, సప్లై ఇంప్రూవ్ టూల్స్ టు ద రూరల్ ఆర్టిజాన్స్, అంటే గ్రామాల్లో ఉండే కళాకారులకి మనం సప్లై చేయాలి టూల్స్ని. ఓకే, అయితే ఈ స్కీమ్స్ అన్ని కూడా మనకి స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజనలో భాగం. ఈ స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గార్ యోజనకి సక్సెస్ స్కీమ్గా డే ఎన్ఆర్ఎల్ఎం వచ్చింది, అంటే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ఇలా వచ్చింది. ఎందుకు, రూరల్ పోవర్టీని ఎరాడికేట్ చేయడానికి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మాక్సిమం క్రెడిట్ సపోర్ట్ చేస్తారు, అంటే మనకు అప్పులు ఇస్తారు. నెక్స్ట్ సబ్సిడీ ఇస్తారు, మిమ్మల్ని కొనుక్కుంటే సబ్సిడీ ఇస్తారు. నెక్స్ట్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇస్తారు, లేదంటే మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలా విమెన్ అందరికీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయిడ్గా చేసే ప్రాక్టీస్ అనేది ఇథియోపియా. ఇలా న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఓకేనా, సో ఆల్రెడీ దీని గురించి నేను చాలా వీడియో చేసినా. ఓకే, సో ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ టాపిక్ డైవర్ట్ కాకండి. సో మనకి మౌంట్ సెమెరు అనేది ఇండోనేషియాలో కలదు. ఓకేనా, ఇండోనేషియాలో కలదు. ఇక ఇండోనేషియా నేమ్ వినగానే మీకు అందరికీ గుర్తొచ్చే కొన్ని విషయాలు చెప్పండి. యాక్చువల్గా ఇండోనేషియా పేరు వినగానే ఇది ఒక ముస్లిం దేశం. ఓకే, దీని క్యాపిటల్ చూసుకుంటే మనకి జకార్తా.
కానీ మరికొద్ది రోజుల్లో ఇది నీళ్ళలో మునగబోతుంది. అందుకే వాళ్ళు కొత్త క్యాపిటల్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. దాని పేరేంటి? నుసంతారా. ఓకేనా? సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ 4th లార్జెస్ట్ పాపులస్ కంట్రీ. ఓకేనా? ఇది మన దేశంలో 4వ అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా మనం ట్రీట్ చేయొచ్చు. మరి మిగతా మూడేంటి? ఒకటి చూసుకుంటే ఆబ్వియస్లీగా మన భారత్, నెక్స్ట్ ఎవరు? చైనా, ఆ నెక్స్ట్ ఎవరు? యుఎస్ఏ, ఆ నెక్స్ట్ ప్లేస్లో అంటే 4th ప్లేస్లో మనకి ఇది కలదు. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్చిపెలాగో దేశం. ఓకేనా? ఆర్చిపెలాగో దేశం అంటే ఏంటో తెలుసా? మన దేశంలో ఆర్చిపెలాగోస్గా మనం చూసేది ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చూడొచ్చు. అదే మనం కోరల్ ఐలాండ్స్గా లక్షద్వీప్ని చూడొచ్చు. కోరల్స్ అంటే ఏంటంటే కోరల్ అనే సముద్ర జీవులు చనిపోవడం వల్ల అలా మనకి కోరల్స్ ఫామ్ అవుతాయి. ఇది ఆర్చిపెలాగో. ఆర్చిపెలాగో అంటే ఏంటంటే ఎప్పుడైతే సముద్రంలో ఈ పర్వతాలు ఒకదానొకటి హిట్ చేసుకోవడం వల్ల అవి మనకి పైకి ఉద్భవించి కనబడతాయి. అలాంటి దాంట్లో వరల్డ్స్లోనే ద లార్జెస్ట్ ఆర్చిపెలాగో ఈజ్ ఇండోనేషియా నేషన్. ఇవన్నీ మనం ఇండోనేషియా అనగానే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ ఇండోనేషియాలో ఎస్పెషల్గా మనం టెంగారా ప్రావిన్స్లో, ఈ టెంగారా ప్రావిన్స్లో మనం దీన్ని జావా అనే ఒక ఐలాండ్లో, సో ఐలాండ్ పేరేంటి? జావా ఐలాండ్. ఈ జావా ఐలాండ్లో టెంగారా ప్రావిన్స్, ఈ ప్రావిన్స్లో మనకి చూస్తున్న ఈ మౌంట్ సెమెరుని మనం అబ్జర్వ్ చేయొచ్చు అండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి మౌంట్ సెమెరు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా. దిస్ ఇస్ మౌంట్ సెమెరు. ఇలా కనబడుతుంది మీకు మౌంట్ సెమెరు. దిస్ ఇస్ 3 డైమెన్షన్లో మీకు చూపిస్తున్నానండి. ఓకేనా? సో ఇలా మన ముందుకు మౌంట్ సెమెరు వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ ప్లేస్లో మీరు చూస్తే మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ విషయం ఏంటి అంటే ఈ మౌంట్ సెమెరు మనకి వాల్కనిక్ ఎరప్షన్ అయ్యాక ఇక్కడ ఒక హోల్ లాగా మనకు పడుతుందా? ఈ హోల్ నేను ఏమంటున్నా అంటే క్రేటార్ అంటున్నా. క్రేటార్. ఈ హోల్లో మనకి తర్వాత వర్షం నిండిన తర్వాత ఇదంతా మనకి వాటర్ ఫామ్ అవుతుంది. దీనిని క్రేటార్ అనే పదంతో పిలుస్తున్నా. ఓకేనా? సో ఇదే మనకి వ్యాస్ట్ రేంజ్ లో కనబడితే దాన్ని కాల్డెరా అంటాం. ఏమంటాం? కాల్డెరా. యాక్చువల్గా అవి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ చెప్తున్నా ఎందుకంటే తెలుసుకోవాలి కాబట్టి. సో క్రేటర్ అంటే ఇలా ఎప్పుడైతే ఈ ప్లేస్ నుంచి మనకి లావా బయటకు వస్తుందో అలా కనబడుతున్న ఏరియాని మనం క్రేటర్ అంటాం. కానీ ఇదే ప్లేస్ చాలా పెద్దగా మనం కనబడితే దాన్ని మనం కాల్డెరా అనే పేరుతో పిలుస్తాం. యాక్చువల్గా ఈ వోల్కనో ఎలాంటి వోల్కనో అంటే దిస్ ఇస్ యాండిసైటిక్ వోల్కనో అండి. యాండిసైటిక్ వోల్కనో. ఓకే, తెలుగు వాళ్ళు కూడా నోట్ చేసుకోండి. దిస్ ఇస్ యాండిసైటిక్ అగ్ని పర్వతం. ఏం పర్వతం ఇది? యాండిసైటిక్ అగ్ని పర్వతం. ఈ యాండిసైటిక్ అగ్ని పర్వతం ఇలా ఉంటుందండి. యాండిసైటిక్ అగ్ని పర్వతం అంటే ఏంటంటే ఆ లావా మోర్ విస్కాసిటీ ఉంటుంది. ఇప్పుడు తేనె మనకి ముట్టుకుంటే జిగురు జిగురు ఎలా ఉంటుంది అలా. ఇవన్నీ ఏంటి మనం చూస్తున్న గుట్టలండి. ఇవి చల్లబడ్డాక గుట్టలుగా మనకి ఫామ్ అవుతాయి. ఇలాంటి వాటిని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకేనా? ఇలా మంటతో మొత్తం ఎంత ఉంటుంది సార్ అంటే మనకి 600 డిగ్రీ సెల్సియస్ టు 1100 డిగ్రీ సెల్సియస్ వరకు ఇది మొత్తం మనకి ద్రవ అంటే లైక్ లిక్విడ్ ఫామ్ లో ఉన్న స్టోన్స్ అన్నట్లు అవన్నీ అలా మనం చూడొచ్చు. ఇది ఒక యాంటీసైటిక్ వాల్కనో. ఇది 1967 నుంచి ఇప్పటి వరకు బద్దలు కాలేదు, బట్ ఈసారి మాత్రం చాలా దారుణంగా బద్దలైంది. ఎంత బద్దలైందంటే లైక్ 13 కిలోమీటర్ హైట్ లో దీని స్పూమ్స్ మనకు కనబడుతున్నాయి. ఇది మనకి టెంగార్ వోల్కనిక్ కాంప్లెక్స్ లో లొకేట్ అయింది. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ అండి. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇండోనేషియా నేమ్ వినగానే మీకు అందరికి ఏం గుర్తులో? ఇట్స్ ద 4th లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఫాలోడ్ బై ఇండియా, చైనా, యునైటెడ్ స్టేట్స్. ఓకే, క్యాపిటల్ జకార్తా. నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేసి మనకి నుసంతారా. నైబరింగ్ కంట్రీస్ అంటే నైబరింగ్ లో మనకు కనబడుతున్న దేశాలు అంటే మలేషియా, పపువా న్యూగినియా, తైమూర్ లేస్తే ఇండియాలో మనకి అండమాన్ సీ. ఓకేనా? ఎస్, కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఇవి మీకు రేపు ఎగ్జామ్ లో వచ్చినా మీరు ఆశ్చర్యపోనటువంటి పాయింట్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. చాలా జాగ్రత్తగా నోట్స్ చేసుకోండి. సార్ ఇవన్నీ గుర్తుండాలా సార్ అంటే అవునండి గుర్తుండాలి. నంబర్ 1 ఏంటంటే భూమధ్య రేఖను టచ్ అవుతున్న దేశాలు మొత్తం ఎన్ని? మనకు మొత్తం 13 దేశాలు ఉన్నాయి. సౌత్ అమెరికాలో చూసుకుంటే ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్. ఆఫ్రికాలో చూసుకుంటే సో ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఆసియా చూసుకుంటే నోట్ చేసుకోండి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టచ్ అవుతున్న దేశాలండి మనకి 16 ఉన్నాయి. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ టచ్ అవుతున్న దేశాలండి మనకి 10 ఉన్నాయి. ఓకేనా? సో నేను సైడ్కి జరుగుతున్నా, కొంచెం స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ ఏంటంటే భూమధ్య రేఖను టచ్ అవుతున్న దేశాలేంటి, కర్కట రేఖను టచ్ అవుతున్న దేశాలేంటి, మకర రేఖను టచ్ అవుతున్న దేశాలేంటి. తెలుగుని ఇంగ్లీష్లో మీకు ప్రాబ్లం లేదండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా రివైజ్డ్ ఎర్త్క్వేక్ డిజైన్ కోడ్ 2025. సింపుల్గా చెప్తున్నా, ఇండియా ఎర్త్క్వేక్స్ భూకంపాలు వచ్చే కొన్ని జోన్స్ ఉంటాయి కదా, వాటిని ఇప్పుడు మళ్ళీ కొత్తగా రివైజ్ చేసింది. ఆ రివైజ్ చేసిన దాంట్లో మనకి జోన్ 6 అంటే ఏంటో తెలుసా? చాలా డేంజరస్ ఏరియా. ఆ ఏరియాలో ఒక ఏరియా మనకి లొకేట్ అయిందంటే అర్థం ఏంటి తెలుసా? ఆ ఏరియాకి చచ్చినా మనం వెళ్ళొద్దని అర్థం. ఎందుకంటే ఆ ఏరియా మొత్తంలో మనకి ఎప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి. సో అలా ఈ ఎంటైర్ హిమాలయస్ ని మొత్తాన్ని కూడా ఇప్పుడు తీసుకొచ్చి జోన్ 6లో పెట్టేసింది. మొత్తం దీనిలో జోన్స్ ఎన్ని ఉంటాయంటే
జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5, జోన్ 6 వరకు ఇలా మనకు కనబడతాయి. ఈ జోన్ 6లో ఇప్పుడు దేన్ని ప్లేస్ చేసింది? ఇండియా ఈ ఎంటైర్‌గా మనం చూస్తున్న ఈ హిమాలయాస్‌ని స్టోర్ చేసింది. దాంతోపాటు అండమాన్‌ని ప్లేస్ చేసింది. దాంతోపాటు ఈ గుజరాత్‌లో భుజ్ ఏరియాని కూడా ప్లేస్ చేసింది. యాక్చువల్‌గా ఇవన్నీ మనకి ఎవరు ఇచ్చారంటే బ్యూరో ఆఫ్ ది ఇండియన్ స్టాండర్డ్స్. వీళ్ళు 1986లో ఫామ్ అయింది. బ్యూరో ఆఫ్ ది ఇండియన్ స్టాండర్డ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే మన దేశంలో ఇలాంటి కొన్ని స్టాండర్డ్స్‌ని మెజర్ చేస్తారు. ఓకేనా? సో భూకంపాలను ఇప్పుడు ఇది జోన్ 6లో పెట్టింది. యెస్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. జోన్ 6లో ఇప్పుడు భూకంపాలు ఉన్నాయి. ఇక్కడ భూకంపాలు అనే ప్రతిసారి మనం ఏం మాట్లాడుకోవాలంటే మన దేశంలో సంబంధించిన కొన్ని డేంజరస్ భూకంపాలు ఉన్నాయండి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రాస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాతూర్ భూకంపం. ఈ భూకంపం ఎంత డేంజర్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ 1992నో 1993 ఆ టైంలో మనకు వచ్చింది. ఎంతమంది చనిపోయారు సార్ అంటే 20,000 మంది చనిపోయారు. ఈ లాతూర్ ఎక్కడుందంటే ఇది మహారాష్ట్రలో ఒక జిల్లానండి. ఓకేనా? ఇది మహారాష్ట్రలో ఒక జిల్లా. నెక్స్ట్ చాలా భయంకరమైన భూకంపం. ఇది గుజరాత్లో మనకి భుజ్ డిస్ట్రిక్ట్లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2001లో వచ్చింది. ఇక థర్డ్ చూసుకుంటే మనకి జమ్మూ కాశ్మీర్లో ఇంకొక భయంకరమైన భూకంపం వచ్చింది. ఇది 2005లో వచ్చింది. ఇక ఫోర్త్ లార్జెస్ట్ డేంజరస్ భూకంపం ఏంటంటే మనకి సిక్కింలో వచ్చింది. ఇది 2011లో వచ్చింది. ఓకేనా? అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని చాలాసార్లు అరేంజ్మెంట్ క్రోనాలజీ ఆర్డర్లో అడుగుతున్నారు. ఓకేనా? ఇక్కడ భుజ్ చూస్తే ఈ భుజ్ మీద మనకి క్వశ్చన్ ఎలా వచ్చిందంటే ఒకటి గ్రూప్ 1 క్యాన్సర్ ప్రిలిమ్స్లో అడిగిండండి. సెకండ్ ప్రిలిమ్స్లో అడిగింది. గ్రూప్ 1 క్యాన్సర్ సెకండ్ ప్రిలిమ్స్లో ఏమని అడిగిందంటే భుజ్లో భూకంపం వచ్చింది కానీ అది ఇండిపెండెన్స్ డే ఆఫ్ ది 2001 వచ్చిందని అడిగిండు. యాక్చువల్గా ఈ భూకంపం మనకి ఎప్పుడు వచ్చింది తెలుసా? 2001 జాన్ 26న వచ్చింది. అంటే ఇట్స్ రిపబ్లిక్ డే నాడు వచ్చింది. ఓకేనా? రిపబ్లిక్ డే నాడు వచ్చింది. కానీ వాడు అక్కడ క్వశ్చన్ ఏమని అడిగిండు? ఇండిపెండెన్స్ డే అని అడిగిండు. సో అందుకేనండి కరెంట్ అఫైర్స్ ఎవరి పడితే వాళ్ళకి వినకండి. ఎవరి వినాలంటే ఎవరైతే ఎగ్జామ్ టచ్ని మీకు అందిస్తున్నారో క్వశ్చన్స్ ఇలా ఫామ్ అవుతున్నాయి, ఇంతకుముందు క్వశ్చన్ ఇలా అడిగిండు, ఈసారి క్వశ్చన్ ఇలా అడగొచ్చు అని ఒక ఎక్స్ప్లెనేషన్గా ఒక అనలైటికల్గా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ క్లాస్ను మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి. మా తరపున ఐఎమ్ గివింగ్ యూ ద గ్రేటెస్ట్ అష్యూరెన్స్ టు యూ. వీఆర్ గివింగ్ మై ప్రామిస్ టు యూ. సింగిల్ క్వశ్చన్ కూడా మీకు మిస్ అవ్వదండి. మా కరెంట్ అఫైర్స్ నుంచి మీకు సింగిల్ క్వశ్చన్ మిస్ అవ్వదు. ప్రతిసారి మిమ్మల్ని ఇలా మేము మిమ్మల్ని లైక్ నిద్ర లేపినట్టుగా వార్నింగ్ ఇస్తూనే ఉంటాం. ఇలా క్వశ్చన్స్ వస్తాయి, ఇలా క్వశ్చన్స్ వస్తాయి, ఇలా క్వశ్చన్స్ వస్తాయి, మీరు తప్పులు ఇక్కడ చేస్తారని చెప్పే బాధ్యత నాది. ఓకే? ఎస్. సో చూసుకుంటే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు దీన్ని మనకి ఇవ్వడం జరిగింది. సరిపోద్దండి. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ మీ ముందుకు తీసుకొచ్చాం. యాక్చువల్గా ఈ క్వశ్చన్ మనకి తెలంగాణలో కండక్ట్ అయిన గ్రూప్ 3లో అడిగిన క్వశ్చన్ అండి. నేను తెలుగులో చదువుతున్నాను. ఓకే. కింది వాటిలో సరైన వాక్యాలు చెప్పండి. సరైన వాక్యాలు ఏంటంటే భూకంపం ద్వారా విడుదలవుతున్న శక్తిని రిక్టార్ స్కేల్ కొలవదు. మరి కొలవదా లేదా మాట్లాడుకుందాం. సవరించిన మెర్కలీ స్కేల్ మాడిఫైడ్ మెర్కలీ స్కేల్ ప్రకారంగా ఇంటెన్సిటీ 5 అంటే తీవ్రత 5 ప్రకారంగా ఇది నిర్మాణాలకి నష్టంతో కూడిన తీవ్రమైన భూకంపంగా పరిగణించబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేస్లో భూకంపం వచ్చిన వెంటనే మీరు ఈటీవీ న్యూస్ చూసినా, టీవీ9 న్యూస్ చూసినా మనం ఎప్పుడో ఒక టర్మ్ వింటామండి. ఏంటో తెలుసా? పలానా ప్లేస్లో పలానా భూకంపం వచ్చింది. ఇది రెక్టార్ స్కేల్ మీద 5.4 తీవ్రతతో సంభవించింది. అంత ప్రమాదం ఏమి లేదండి. ఇది రెక్టార్ స్కేల్ మీద 7.4తో సంభవించింది. చాలా ఆస్తి నష్టం కలిగించింది. ఇలా యాంకర్స్ చెప్పేప్పుడు విన్నారా? సో అంటే ఇక్కడ భూకంపం వచ్చినప్పుడు మనం కొన్ని విషయాలు చూసుకోవాలండి. ఒకటి ఏంటంటే సీస్మోలజీ అంటే భూకంపానికి సంబంధించిన అధ్యయన శాస్త్రం. నెక్స్ట్ చూసుకుంటే మనం రిక్టార్ స్కేల్. ఏం స్కేల్ అది? రిక్టార్ స్కేల్. దీని తర్వాత మనం చూసుకుంది ఏంటంటే మెర్కల్లీ స్కేల్. ఓకేనా? మెర్కల్లీ స్కేల్. ఈ స్కేల్ మీద ఏంటంటే అక్కడ ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందో మనకు అర్థమవుతుంది. ఈ సీస్మోగ్రాఫ్ ఏంటంటే దాన్ని మోషన్ చెప్తుంది. అంటే అది ఎలా మనకి మూవ్ అవుతుందో చెప్తుంది. ఓకేనా? మరి రిక్టార్ స్కేల్ ఏంటంటే అక్కడ ఎంత శక్తి విడుదలైంది, ఆ శక్తి విడుదలని మనకి మెజర్ చేసి చెప్తుంది. ఇలా మొత్తం మెజర్మెంట్స్ ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. ఇక మెర్కల్లీ స్కేల్లో మనకి మెజర్మెంట్స్ 12 ఉంటాయి. ఇలా మెజర్ చేసి చెప్తుంది. నేను రిక్టార్ స్కేల్ మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. లైక్ ఇది రిక్టార్ స్కేల్. ఇది 1 2 3 4 5 6 7 8 9 ఇలా మొత్తంగా 9 లెవెల్స్ ఉంటాయి. 9th లెవెల్లో పడ్డదంటే 20 ట్రిలియన్ కేజీలు. అంటే మీ ఒంటి మీద 100 కిలోలు పడుతున్న మీ పరిస్థితి ఏంటి? కానీ 20 ట్రిలియన్స్, బిలియన్స్ కాదు, ట్రిలియన్స్ ఎనర్జీ పడితే ఎన్ని కేజీల ఎనర్జీ రిలీజ్ అవుతుందో అంత ఎనర్జీ ఇక్కడ ఉంటుంది. అది నా ఇమాజినేషన్ కూడా అందట్లేదండి. మరి మీకు అందితే ఓకే. సో ఇది రిక్టార్ స్కేల్. మరి అదే మనం మెర్కల్లీ స్కేల్ చూసుకుంటే ఇలా మనకి
1 to 11 వరకు మనకు కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి స్ట్రాంగెస్ట్ మనకి 6 నుంచి కనబడుతుంది. 6 నుంచి మనకు స్ట్రాంగెస్ట్ కనబడుతుంది. 10th లెవెల్‌కి వచ్చేసరికి ఎక్స్‌ట్రీమ్ ఎనర్జీ కనబడుతుంది. 5th ప్లేస్‌లో ఉంటే మనకి మోడరేట్ ప్లేస్‌లోనే మనం ఉంటున్నాం. ఓకేనా? మరి లాస్ట్ టైం క్వెషన్ ఎలా అడిగిందంటే భూకంపం ద్వారా విడుదల శక్తిని రిక్టర్ స్కేల్ మీద కొలవదు. ఎందుకు కొలవదు? కొలుస్తున్నాం. ఇదే కదా మన శక్తిని కొలుస్తున్నాం కదా ఇక్కడ. నెక్స్ట్ సవరించిన మెర్కలీ స్కేల్ మీద ఇంటెన్సిటీ 5 ఉంటే అది నిర్మాణాలకు నష్టంతో కూడిన తీవ్రమైన భూకంపంగా పరిగణించబడుతుంది. సో తీవ్రమైన భూకంపంగా పరిగణించబడుతుందా? మోడరేట్ కదా? పరిగణించబడట్లేదు. ఓకేనా? తీవ్రమైన భూకంపంగా పరిగణించబడట్లేదు. సో ఇప్పుడు ఈ ఆప్షన్ రాంగ్. నా కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఏబి 2 ఆన్సర్లు రాంగ్ ఆన్సర్స్ అని మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో మనం ఇక్కడ ఆన్సర్ చేయాలి. సో గాయ్స్ ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్‌లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ షోయింగ్ యువర్ లవ్ టువర్డ్స్ us. Keep following our channel. This is your Shravan sir. Thank you so much.